అమ్మ హాస్పిటలైజ్ అయ్యి క్యూర్ అయిన తర్వాత ఫస్ట్ టైం మైసూర్‌కొచ్చింది. అసలుకైతే కొన్ని రోజులు మానేద్దాం అనుకుంది ఇక్కడికి రావటం. ఇక్కడ వెదర్ మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. అది తెలిసిందే కదా! దానివల్లనే డాక్టర్ కొన్ని రోజులు దూరంగా ఉండమన్నారు. అమ్మ హెల్త్ వైస్ ఇప్పుడు కోలుకున్నారు. ఫిట్‌గా ఉన్నారు. సో, తనైతే బానే ఉన్నారనమాట. అండ్ అమ్మతో పాటు అమ్మ వాళ్ళ అక్కగారు మా పెద్దమ్మ వచ్చారు. ఫస్ట్ టైం మన ఛానల్‌లో కనిపించటం. సో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారమ్మ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళతో కలిసి ఒక ఔటింగ్ ప్లాన్ చేశాం ఈరోజు. అండ్ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఆ గంట సింబల్ ని టంగ్ మని ప్రెస్ చేసేయండి. అంతే, మన ఛానల్లో ఎలాంటి న్యూ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు మాత్రం అప్డేట్ వచ్చేస్తుంది. సో ఈ ఔటింగ్ ప్లాన్ వచ్చేసి ప్యాలెస్ విజిట్ అనమాట. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ లో ఎప్పుడు ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు. ఆ టాయ్స్ చూసినప్పుడల్లా నా కూతురు ఏదో ఒకటి కావాలంటది. అదేదో తీసుకున్నారనమాట. అది పని చేయట్లేదంట. అయ్యో అనవసరంగా తీసుకున్నామే అని కంగారు పడుతున్నారు. ఇప్పుడు నా హర కొంచెం ఇంటెలిజెంట్ కదా, అలా కాదమ్మా ఇలా అని చూపిస్తుంది. ఎందుకంటే అలాంటి టాయ్స్ మన దగ్గర డబల్ ఉంటాయి అనమాట. మన దగ్గర అలాంటి టాయ్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే కొత్తగా కనిపిస్తున్నాయి కాబట్టి. డైరెక్ట్ ప్యాలెస్ కే వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ అది తిరిగేసరికల్లా కొంచెం టైం పడుతుంది అనమాట. ఎలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, డైరెక్ట్ గా లంచ్ చేసే విజిట్ కి వెళ్దామని అనుకున్నాము. మేము మాత్రం మ్యాక్సిమం సిటీకి వచ్చినప్పుడల్లా తినాలని అనుకుంటే త్రిపుల్ ఆర్ రెస్టారెంట్కి వెళ్తాము. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా మీల్స్, పక్కా సౌత్ ఇండియన్ మీల్స్ తినాలనుకుంటే మీరు ఈ రెస్టారెంట్ని మాత్రం విజిట్ చేయాల్సిందే. బిఫోర్ కూడా మేము ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఒక వ్లాగ్ కూడా చేశాను. ఇంకా మేము ఏ మాత్రం లేట్ చేయట్లేదు. కడుపు నిండా తిన్నాము. ఇంకా ప్రశాంతంగా ప్యాలెస్ అంతా చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు మనం ప్రెసెంట్ సౌత్ ఎంట్రన్స్ లో ఉన్నాము. చుట్టూ 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. కానీ విజిటర్స్ కి ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఎంట్రన్స్ నుంచే ఎంట్రీ ఉంది. ఇది వచ్చేసి వెహికల్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఛార్జ్ అయితే మినిమం 50 రూపీస్ ఉంటుంది. ఇంకా మేమైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎంట్రీ టికెట్ బిఫోర్ మాత్రం 30 రూపీస్ ఏమో ఉండేది. బట్ ప్రెసెంట్ వచ్చేసి 120 రూపీస్ పర్ హెడ్. లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. రైట్ సైడ్ క్లాక్ రూమ్ ఉంటుంది. ఏమైనా లగేజ్ ఉంటే అక్కడ డ్రాప్ చేయొచ్చు. ఈ ప్యాలెస్ సిటీ సెంటర్ లో ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ 1912 లో కన్స్ట్రక్షన్ చేశారంట. దాదాపు ఇది కంప్లీట్ చేయడానికి ఒక 15 ఇయర్స్ పట్టిందంట. ఈ ప్యాలెస్ ఉండే టోటల్ ఏరియా వచ్చేసి 72 acres అంట. అండ్ ఇదే మనం వచ్చిన ఎంట్రన్స్ విచ్ ఇస్ సౌత్ ఎంట్రన్స్. ప్రతి ఒక్క కార్నర్ దగ్గర ఒక టెంపుల్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఎన్నో నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయంట. ఎగ్జాక్ట్లీ నంబర్ అయితే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకోవడం అయితే మ్యాండేటరీ కదా. ఇక్కడ మా వాళ్ళకి నేను అదే పని చేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు ఫ్రంట్ వే కూడా చూసేయండి. ఈ కనిపిస్తున్న ప్యాలెస్ ముందున్న ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్. మీరు కావాలనుకుంటే ఇలా బగ్గీలో కూడా వెళ్ళొచ్చు. బట్ పర్ హెడ్ ఇంత అని చార్జ్ చేస్తారు. ఇంకా ప్యాలెస్ బిల్డింగ్ వచ్చేసి 4 acres లో కన్స్ట్రక్షన్ చేశారంట. అండ్ బయట ఉన్న ఏరియా మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. అంతా ఫ్లవర్సే ఉంటాయన్నమాట. ఒక పూల వనంలా ఉంటుంది. దసరా టైంలో లాస్ట్ టైం మనం వచ్చాము. ఇక్కడ మెయిన్ గా ఫ్లవర్ షో అనేది జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ అయితే మీరు ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఎంత అందంగా ఉంటుందో. ఎన్నో రకాల పూలతో డిఫరెంట్ థీమ్స్ అరేంజ్ చేస్తారనమాట. అండ్ వీటన్నిటికీ వాడే ఫ్లవర్స్ అన్ని ఒరిజినలే. బయట మాత్రం ఇలా ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకెలా ఉంటుందో. లోపలికి మాత్రం ఫుట్వేర్ అలౌ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ప్యాలెస్ ని ఒక దేవాలయంలా పూజిస్తారు. చాలా పవిత్రంగా చూసుకుంటారనమాట. అందుకే ఫుట్వేర్ అనేది అలౌ లేదు. మనకి ఇక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ లో వేసి ఆ నంబర్ మాత్రం ఫోటో తీసుకొని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. ఎలాంటి టోకెన్స్ అనేది ఇవ్వరు. బ్యాగ్ మీద ఉన్న నంబర్ ని ఫోటో తీసుకోవాలి. అండ్ ఇదే మన ప్యాలెస్ ఎంట్రీ ఏరియా. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకొక చెకింగ్ ఏరియా ఉంటుందన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచే మన టూర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓన్లీ 25% మాత్రమే విజిట్ చేయడానికి పర్మిట్ చేస్తారు. మిగతా 75% మాత్రం ప్యాలెస్ లో మైసూర్ రాజా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారంట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే అమ్మవారి విగ్రహం. పంచలోహాలతో చేశారంట. మైసూర్ మహారాజా వాళ్ళ ఇంటి దేవత చాముండి అమ్మవారు. ఇక్కడ డైలీ పూజలు కూడా చేస్తారంట మార్నింగ్ అండ్ ఈవినింగ్. పక్కనే కనిపిస్తుంది
కనిపిస్తుంది కదా, ఎన్నో ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ప్యాలెస్ ఉన్న ప్లేస్ లో అది ఉండేదంట. ఇవన్నీ వైట్ ఇటాలియన్ మార్బుల్ స్టాచ్యూస్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందూ దేవుళ్ళు రాజస్థాన్ మార్బుల్ తో చేశారంట. చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంత డీటెయిలింగ్ గా మాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇక్కడ గైడ్ అవైలబిలిటీ కూడా ఉన్నారనమాట. మీకు నచ్చిన మీకు వచ్చిన లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. బట్ పర్ హెడ్ ఇంత అని చార్జ్ చేస్తారు. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ చూసారా, ఇక్కడ దసరా టైంలో అంతా ఇసుక నింపి కుస్తీ పోటీలు పెట్టేవారంట. గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇచ్చేవారంట రాజావారు. అండ్ ఇది వచ్చేసి రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ అంట. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్న రాజు పెళ్లి కూడా ఇక్కడే జరిగిందంట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా పెయింటింగ్స్, వీటిని 6 మెంబర్స్ పెయింటర్స్ కలిసి వేశారంట. అంటే మొత్తం ఒక 26 పెయింట్స్ ఏమో వేశారంట. సుమారుగా ఒక 13 ఇయర్స్ వేశారంట ఈ పెయింటింగ్స్ అన్నిటిని. ఈ పెయింటింగ్స్ అన్నిటిని రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని ఫోటో తీస్తే ఆ ఫోటో రెఫరెన్స్ గా ఇవి వేశారంట. నేను ఫస్ట్ అయితే ఈ పిల్లర్స్ ని చూసి సిమెంట్ పిల్లర్స్ అని అనుకున్నాను, బట్ కాదు. ఈ పిల్లర్స్ అన్ని ఐరన్ కాస్ట్రన్ తో చేశారంట. ఇది తుప్పు పట్టదు, ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది. కనిపిస్తున్న ఈ పిల్లర్స్ కానీ, ఫ్లోర్ కున్న టైల్స్ అండ్ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ జూమర్, ఇవన్నీ ఒక్కొక్క కంట్రీస్ నుంచి తెప్పించారంట. కానీ ఎక్కువ ఖర్చు మాత్రం ఈ టైల్స్ కే అయ్యిందంట. కనిపిస్తున్న ఈ డోర్స్ అన్ని బర్మా టేక్ వుడ్ అంట. ఇవి కూడా ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల క్రింద చేసినవే, కానీ చూడండి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, తనే ఈ రాయల్ ఫ్యామిలీకి రాణి. తన భర్త అర్లీగా చనిపోయారంట. 5 పిల్లలు పెద్దగా అయ్యేదాకా ఆ రాజ్యాన్ని తనే మెయింటైన్ చేశారంట. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ అని చెప్తారు. తన చీరని ఒక్కసారి గమనిస్తే అది మొత్తం 16 గజాలు ఉంటుందంట. అప్పట్లో పాదాలు కూడా కనిపించకుండా చీరలు కట్టేవాళ్ళు. మీరు ఇక్కడున్న ఫొటోస్ ని గమనిస్తే అన్ని అలాగే ఉంటాయి. ఏ చీరలోనూ పాదాలు కనిపించవు. ఇప్పుడున్న చీరలు కనీసం ఒక్క రోజే కట్టుకోలేము. అలాంటిది 16 గజాల చీర రోజంతా వేసుకొని ఎలా ఉంటారు. ఎంతైనా ఆ రాయల్ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ అలా అలంకరించుకొని రోజంతా ఉండడం గ్రేట్ అబ్బా. రైట్ సైడ్ లో ఫస్ట్ ఫోటో కనిపిస్తుందా, ఆ 5 మెంబర్స్ లో తనే 24వ రాజు కృష్ణరాజ వడియార్. తను ఈ మైసూర్ సిటీని చాలా డెవలప్ చేశారంట. లైక్ చాలా యూనివర్సిటీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇలా చాలా స్థాపించారంట. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫీల్డ్ ని డెవలప్ చేశారంట. ఈ రూమ్ మొత్తం రాజుగారి ఫ్యామిలీకి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. మైసూర్ సిటీకి ఎలక్ట్రిసిటీ తెప్పించింది కూడా కృష్ణరాజ వడియారే అంట. ఇదంతా టేక్ వుడ్. ఎలక్ట్రిసిటీ రాకముందు ఈ మాన్యువల్ లిఫ్ట్ ని ఇన్స్టాల్ చేశారంట. ఇదంతా ప్యాలెస్ లోపల ఏరియా. ఇవన్నీ ఇన్విటేషన్స్ అంట, టేక్ వుడ్, సిల్వర్ బాక్సెస్ అండ్ కొన్ని గిఫ్ట్స్ అని కూడా అంటున్నారు. ఇది వచ్చేసి రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ హాల్. అంతే రాయల్ గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న చైర్స్ అన్ని సిల్వరే అంట. ఏదైనా ఫంక్షన్ కి, పెళ్లికి రెడీ అవ్వాలంటే ఇక్కడ నుంచి రెడీ అయ్యి వెళ్లే వాళ్ళంట. అసలు ఇలాంటి అరేంజ్మెంట్స్ మన ఇంట్లో ఉంటే అసలు కదులుతారా అక్కడి నుంచి? ఏమో నాకైతే డౌటే. అక్కడే రెడీ అయిపోయి అక్కడే ఫోటో షూట్స్ కూడా పెట్టుకోవచ్చు. అంత అందంగా ఉన్నాయి అసలు. అప్పట్లో ఫోటో షూట్స్ అంటే సెట్స్ వేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి దిగుతున్నారు. కానీ అప్పట్లో అసలు ఇవేం అవసరం లేదు. ఇప్పుడు
ఇప్పుడు అలా ఉంటేనా ఇంకా ఇంట్లోనే ఫోటో షూట్స్ పెట్టుకుంటారు. అంత గ్రాండ్యూర్‌గా ఉన్నాయి. ఇవన్నీ రాజులు రకరకాల ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ రాజులు ఇచ్చిన గిఫ్ట్స్ అంట. ఇక్కడ ఒక అంబారీ ఉంటుంది. దసరా టైంలో అది చాలా స్పెషల్. అందులో అమ్మవారిని కూర్చోబెట్టుకొని కొంత దూరం వరకు ఊరేగిస్తారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అది చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ ఫిరంగులు ఇప్పటికీ వర్క్ చేస్తాయంట. దసరా ఉత్సవాల టైంలో అయితే వీటిని ఫైర్ చేసి చూపిస్తారంట. తనే 24th రాజా కృష్ణరాజ వడియార్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో స్టాచ్యూ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా హాల్ అచ్చం ఇంద్రభవనం లానే ఉంది. ఏదో మూవీ సెట్టింగ్ ఏసినట్టుంది. కానీ సెట్టింగ్ కాదండి. ఇది నిజమే. ఇదంతా ఆడియన్స్ హాల్ అంట. ఇందులో టోటల్ 42 పిల్లర్స్ ఉంటాయంట. ఇదేమో దర్బార్ హాల్. ప్యాలెస్ ఫ్రంట్‌లో ఈ దర్బార్ హాల్ కనిపిస్తుంది. పండగ టైంలో వచ్చిన గెస్ట్‌లని, రాజులని ఇక్కడున్న గ్యాలరీస్‌లో కూర్చోబెడతారంట. రైట్ సైడ్‌లో మాత్రం గెస్ట్‌లు, రాజులు అండ్ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి రాణులంట. పైన కనిపిస్తున్నాయి కదా పరదాల్లా ఉన్న ప్లేసెస్‌లో రాజుగారి ఫ్యామిలీ లేడీస్ కోసం ఏర్పాటు చేశారంట. ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ కూర్చొని గ్రౌండ్‌లో జరిగే ఈవెంట్స్ అన్ని చూస్తారంట. ఈవెంట్స్ అవ్వగానే అమ్మవారిని కొంత దూరం వరకు ఊరేగింపు జరిపిస్తారంట. ఇది ప్రైవేట్ దర్బార్ హాల్. నవరాత్రి టైంలో రాజావారు ఇక్కడ పూజలు, హోమాలు నిర్వహిస్తారంట. ఇక్కడితో మన టూర్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకా మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ కొన్ని వస్తువులు ఉంటాయన్నమాట. దసరా టైంలో ఏనుగుల మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఊరేగింపు జరిపిస్తారు కదా. సో ఆ ఏనుగులకి వీటినే అలంకరిస్తారనమాట. ఇదే ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఏరియా అండ్ ఇక్కడే మనం షూ అనేది పెట్టేసి వెళ్ళాం కదా. ఇక్కడ ఏ ఎండ్ లో చూసినా ఏ కార్నర్ లో చూసినా ఇదే ఒక ఎండ్ పాయింట్ ఏమోలా అనిపిస్తుంది. అంత పెద్దగా ఉంది. ఎక్కడ తిరిగినా ఒకే విధంగా కనిపిస్తుంది అనమాట. చూసారా ఇంకొక కార్నర్ లో ఇంకొక టెంపుల్ కూడా కనిపిస్తుంది. మీకు ఈ ప్యాలెస్ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మనం కొంచెం బయటకు వచ్చేస్తే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడితో మా వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.